నైట్ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చిండే. ఇక స్తవ్యంతోనే ఈరోజు టైం మొత్తం స్పెండ్ చేద్దాం, ఇంట్లో వంట ఏం పెట్టుకోవద్దని చెప్పేసి బయటనే తిందామని ఫిక్స్ అయినాం. ఇంకా అట్లా దగ్గరలో ఉన్న స్వాతి టిఫిన్స్ కి అయితే వచ్చినాం. ఇక స్తవ్యన్ అమ్మమ్మ దగ్గర మంచి సెటిల్ అయిపోయిండు. అదేంటో కానీ ఇంట్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ ఉన్నా మనకి బయట ఉన్నంత టేస్ట్ అయితే ఉండదు. అదే బయట ఫుడ్ మ్యాజిక్ అనమాట. ఇక్కడికి వస్తే ఫుల్ రష్ ఉంది, స్మెల్ కూడా మస్తు వస్తుంది. మా పిన్ని వాళ్ళు బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఫ్రీక్వెంట్ గా వస్తుంటారంట టిఫిన్స్ కి ఇక్కడికి. ఇక నేనైతే మసాలా దోశ ఆర్డర్ పెట్టుకున్నా, మా చెల్లి ఇడ్లీ అయితే పెట్టుకుంది. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక మేము తినేటప్పటికి మా పిన్నికి రవ్వ దోశ అయితే ఆర్డర్ వచ్చేసింది. అది చూస్తే టెంప్టింగ్ ఉంది. అందుకే మేము ఇద్దరం తలో చేసినాము తినడానికి. అయితే ఇవన్నీ తిని వేడివేడి చాయ్ తాగకపోతే మొత్తం కూడా ఇన్కంప్లీట్. అందుకే వేడివేడి చాయ్ విత్ బిస్కెట్ అయితే చెప్పుకున్నా. ఆ బిస్కెట్స్ లో కూడా బటర్ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఐ మీన్ ఉస్మానియా బిస్కెట్స్. అవి చాలా రోజుల తర్వాత నేను ఆ టేస్ట్ అయితే ఫీల్ అవుతున్నా. అబ్బా ఇట్లా అమృతంలా అనిపిస్తుంది నాకు. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బాయ్.